గత వారం రోజుల నుంచి మీకు ఢిల్లీలో మీకు ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ అంటారు చూసారా, చాలా బిజీగా ఉందండి. మీకు హై లెవెల్ మీటింగ్స్ కంటిన్యూస్గా. మరి మీటింగ్స్లో ఎవరు పాలు పంచుకుంటున్నారు అంటే హోంమంత్రి, డిఫెన్స్ మంత్రి, అలాగే ఫారిన్ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ మీకు అజిత్ దోవెల్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో రెగ్యులర్ బేసిస్లో ఈ మీటింగ్స్ జరుగుతున్నాయి. మరి దీని వెనుక ఉన్న కారణము ఏమిటి మీరు ఆలోచించారు అనుకోండి. ఇప్పుడు జనరల్గా ఆయిల్ క్రైసిస్, గ్యాస్ క్రైసిస్ కదండి. కాబట్టి ఇలాగ వీళ్ళు హై లెవెల్ మీటింగ్ పెట్టుకున్నారు అంటే అలాంటప్పుడు మీరు ఏం చేస్తారండి, పెట్రోలియం మంత్రి గారిని పిలుస్తారు, లేదా నిర్మలా సీతారాం గారితో కూర్చొని మాట్లాడతారు. మోదీ గారు ఇదే కదా చేస్తారు. ఇందులో డిఫెన్స్ మంత్రి ఎక్కడి నుంచి వస్తారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎందుకు కూర్చుంటారు? సో ఇప్పుడు మీకు ఈ ప్రాబబిలిటీస్ గురించి మాట్లాడుకోవాలి. మీకు ఇది ఎలా ఉంది అంటే చూడండి, భారత్ యొక్క ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఈయన పూరి జగన్నాథ ఆలయానికి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు. అంటే మా సైనికులు సురక్షితంగా ఉండాలి, వాళ్లను రక్షించు తండ్రి, ఇది మన ఆర్మీ చీఫ్ చేసిన పని. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ను చూశారు అనుకోండి, అమర్ప్రీత్ సింగ్ని అంటారు. ఈయన గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు. అలాగే దినేష్ త్రిపాఠి, ఈయన ఎవరు, మన నేవీ యొక్క చీఫ్. ఈయన ఏకంగా ఉజ్జయిని వెళ్ళి మహంకాళి ఆలయములో పూజలు. అంటే ట్రై సర్వీసెస్కు సంబంధించిన మీకు హెడ్స్ వీళ్ళు మీకేంటి డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారు, మమ్మల్ని రక్షించు తండ్రి, మేము చాలా పెద్ద ఒక వ్యవహారంలో, అంటే దీన్నే నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్ అని అంటారండి. అంటే వీళ్ళందరూ డిఫెన్స్ మంత్రిని కలిశారు. సో ఆయన ఏం చెప్పాలో చెప్పారు. వీళ్ళు ఇలాగ ప్రత్యేకమైన పూజలు చేసుకోవడానికి ఈ ఆలయాలకు వెళ్ళారు. సో ఇప్పుడు మోదీ గారు, అజిత్ దోవెల్ గారు, అజిత్ దోవెల్ అంటే ఎవరండి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఇతను ఒక్క ప్రధానమంత్రికి మాత్రమే రిపోర్టింగ్ చేస్తారండి. వేరే ఎవరితో ఈయన మాట్లాడాల్సిన అవసరము లేదు. ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అంటే క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, దీనిని ఎవరితో కూడా ఆయన షేర్ చేసుకోరు. మరి ఈయన దగ్గర ఉన్న సమాచారం ఏమిటి అన్నప్పుడు మీకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనండి, అలాగే మీకు రా ఏజెంట్లు, వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ని సమగ్రంగా ఈయన తన దగ్గర పెట్టుకొని ఒక అసెస్మెంట్ ఫైల్ అనేది తయారు చేస్తారు. రిస్క్ అసెస్మెంట్ ఫైల్ అని అంటారు. సో దీనిని తయారు చేసుకొని, దీన్నే రెడ్ ఫైల్ అని కూడా అనొచ్చు, తీసుకొని మోదీ గారిని కలుస్తున్నారు. కలిసి 3 గంటల సేపు అండి. మీకు ఒక దేశ ప్రధానమంత్రి ఒక వ్యక్తితో 3 గంటల సేపు స్పెండ్ చేయడం అంటే చాలా విచిత్రమైన ఒక వ్యవహారం. ఎందుకంటే ఒక వ్లాదిమిర్ పుతిన్ని కూడా మ్యాక్సిమం 30 to 40 minutes, అది కూడా చాలా ఎక్కువే, అయినా కూడా 40 minutes స్పెండ్ చేశారు. కానీ ఇక్కడ అజిత్ దోవెల్ గారితో మోదీ గారు ఏకంగా 3 గంటల సేపు మాట్లాడుతున్నారండి. చూసుకోండి, ఇది ఒక ఆయిల్ గురించో గ్యాస్ గురించో అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదండి. ఎందుకు అంటే పాకిస్తాన్, అమెరికా వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో భారత్ను ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళు తీర్మానించుకున్నారు. దీనికి కారణాలు ఆపరేషన్ సింధూర్లో జరిగిన నష్టము అనుకోవచ్చు, అలాగే డొనాల్డ్ ట్రంప్ని కంటిన్యూస్గా మనం అవమానిస్తున్న విధానం. సో ఇదంతా గమనించినప్పుడు ఏదో ఒక రకంగా భారత్ను ఇబ్బంది పెట్టాలి. ఇబ్బంది పెట్టాలంటే ఏముందండి, సింపుల్. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ చాలా సింపుల్ అండి. ఇతను పాకిస్తాన్ యొక్క ఎయిర్ స్పేస్ను అడుగుతాడు. అసీం మునీర్ ఏమీ చెయ్యలేడు కదా. ట్రంప్ ఫోన్ చేసి ఒరే మేము అక్కడి నుంచి ఈరాన్పై యుద్ధము చెయ్యబోతున్నాము అంటే పాకిస్తాన్ చెయ్యగలిగింది ఏమైనా ఉందా? నథింగ్ కదండి. ఆల్రెడీ బలూచిస్తాన్లో అమెరికా సైనికులు ఉన్నారు, వాళ్ళ ఎయిర్ బేస్ కూడా ఉంది. ఒక 2 మిసైళ్లు పాకిస్తాన్ వైపు నుంచి ఈరాన్పై వేస్తే ఇమీడియట్గా ఈరాన్ ఏం చెప్తుంది, మేము లెజిటిమేట్ టార్గెట్స్గా పాకిస్తాన్ని ఎంచుకున్నాము. పాకిస్తాన్పై వాళ్ళు యుద్ధము ప్రకటిస్తారు. పొరుగు దేశం ఏమిటండి, భారత్. కాబట్టి ఇవాళ మనం ఏం చేస్తున్నాము, నోటాం విడుదల చేస్తున్నామండి. ఇదంతా జరుగుతుంది. మీరు గమనించారంటే మీడియాలో ఇవన్నీ రావండి, ఎందుకంటే ఇంత డీప్గా అసెస్మెంట్ చెయ్యరు వాళ్ళు. వస్తున్న వార్తలు హెడ్లైన్స్ అంటారు.
కానీ మీరు డెప్త్గా వెళ్ళారు అనుకోండి, మీరు ఈ ప్యాటర్న్స్ను గమనించాలి. మోదీ ఏం చేస్తున్నారు తన వార్ రూమ్లో, దీన్ని గమనించాలి. ఇమీడియట్గా భారత్ నోటాంను విడుదల చేస్తుంది. ఎక్కడ? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, అంటే ఏంటి? పాకిస్తాన్ సరిహద్దులు. ఇక్కడే వ్యవహారం. అంటే పాకిస్తాన్ వైపు నుంచి ఏదో ఒకటి జరగబోతుంది, ఒక బిగ్ ఈవెంట్ జరగబోతుంది. ఎందుకు? వాళ్ళు డైరెక్ట్గా ఇరాన్ని ఎంగేజ్ చెయ్యాలి. ఇది ట్రంప్ ఆజ్ఞ. ట్రంప్ ఆలోచన ఎలా ఉంది? ఏదో ఒక రకంగా భారత్కు పెద్ద లెవెల్లో నష్టాన్ని కలిగించాలి. ఎందుకు? ఇరాన్నే మనం కవరప్ చేస్తాం. ఇది ఎంత విచిత్రంగా ఉందంటే, ఇజ్రాయెల్, ఇరాన్ ఇంత పెద్ద యుద్ధము చేస్తూ ఇద్దరూ కూడా మాకు భారతే కావాలి. నెక్స్ట్ వీడియోలో మీకు మాట్లాడతాను. ఇలాంటి గమ్మత్తైన విషయాలు నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా జరగదండి. ఇరు బద్ధ శత్రువులు భారత్ ఉంటే బాగుంటుంది ఎక్కడ చెప్తారంటే చెప్తున్నారు వాళ్ళు. మాట్లాడదాం. ఇప్పుడు ఏమవుతుంది? ట్రంప్ పాకిస్తాన్ ద్వారా మీకు భారత్కి నష్టాన్ని కలిగించాలి అని ప్లాన్ చేస్తున్నాడు. ఇది వీళ్ళు ఎలా చెప్తున్నారంటే, మీకు అజిత్ దోవెల్ గారు ఇస్తున్న ఈ అసెస్మెంట్ ఫైల్లో కీలకమైన అంశం ఏమిటి అంటే, ఈరోజు యుద్ధాలు అనేవి ప్రాక్సీస్ ద్వారానే జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇరాన్ అన్నారు అనుకోండి, వాళ్ళు హూదీస్ అంటారు, హిజ్బుల్లా అంటారు, అవసరమైతే హమాస్ అంటారు. వాళ్ళ ద్వారా మీకు యుద్ధాలు అనేవి వాళ్ళు చేస్తున్నారు. ఈరోజే డైరెక్ట్గా ఇరాన్ యొక్క మీకు ఈ ఆయుధాలను చూస్తున్నారు. లేకపోతే హిజ్బుల్లా, హూదీస్ వీళ్ళే కదండి ప్రాక్సీ వార్. అలాగే ఈరోజు భారత్ ఏం చేస్తుంది? భారత్ ఏం చేస్తుందండి? తాలిబాన్ అనబడే ప్రాక్సీని వాడుతుంది. వాళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్పై యుద్ధము ప్రకటించారు. కాబట్టి భారత్కు నష్టాన్ని కలిగించాలి అంటే ముందు ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్, తరువాత డైరెక్ట్గా వీళ్ళపై. ఆల్రెడీ వాళ్ళు చెప్పాడు కదా, ఒకవేళ అమెరికా మాపై దాడులు చేస్తే దాన్ని ఇవాళ మనం ఎలా చూసుకోవాలి? ఇరాన్ మాపై దాడులు చేస్తే మేము భారత్పై యుద్ధము ప్రకటిస్తాము. తర్వాత సంగతి తర్వాత అండి. వాడు గెలిచేడా ఓడేడా ఇవంతా తర్వాత సంగతి. ముందు అయితే వాడి వద్ద ఉన్న ఆయుధాలను మనపై ప్రయోగిస్తాడు. సో ఇప్పుడు ఇష్యూ అదేనండి. ఇక్కడేదో ఆయిల్సో గ్యాసో కాదు, మీకు ఒక మేజర్ కెటాస్ట్రఫీ గురించి ప్రపంచమంతా ఆలోచిస్తుంది. భారత్ను ఏదో ఒక రకంగా యుద్ధములోకి లాగాలి. ఇది ట్రంప్ పాకిస్తాన్ ప్లాన్. సో దీనికి ఉన్న మార్గం ఏమిటి? ఇరాన్ని రెచ్చగొట్టడం. అంటే ఇరాన్పై పాకిస్తాన్ ఇలాంటి దాడులు చేస్తే ఇమీడియట్గా ఇరాన్ పాకిస్తాన్ మీద మీకు యుద్ధము ప్రకటిస్తుంది. పాకిస్తాన్ భారత్ను టార్గెట్ చేస్తుంది. ఇంకొక వైపు మీరు చూసారనుకోండి, 1500 మంది తీవ్రవాదులను పిఓకే వద్ద రెడీ చేసుకున్నారు. అంటే మనల్ని టూ ఫ్రంట్ వార్లోకి లాగడానికి శతవిధాల ప్రయత్నాలు ట్రంప్ పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నారు. ఈ టైంలో మనము పిఓకే పైన దృష్టి పెట్టాలి, అలాగే పాకిస్తాన్ పైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం. మోరోవర్ మనకి పెద్ద లెవెల్లో నష్టము జరగకూడదండి. అందుకే ఫైనాన్స్ మినిస్టర్ కూర్చొని ఉన్నారు. లేకపోతే ఆవిడకి ఏంటి పని? ఆయిల్స్ గ్యాస్ క్రైసిస్ మీద ఆవిడకేం సంబంధం లేదు. యుద్ధము అన్నప్పుడు ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తారంటే ఖర్చు, మనకు అయ్యే ఖర్చు. ఆపరేషన్ సింధూర్ 2 అన్నాము అనుకోండి, మీరు దీన్ని యుద్ధంగా చూడకూడదండి. పాకిస్తాన్ని ఎలాగ ఏ రకంగా డ్యామేజ్ చెయ్యాలి, అట్ ది సేమ్ టైం మనకి ఎక్కువ ఖర్చు అవ్వకూడదు. ఎందుకు? భారత్ వాడే ఆయుధాలు చాలా చాలా కాస్ట్లీగా ఉంటాయి. అది ఒక S-400 అనండి, బ్రహ్మోస్ అనండి, ఆకాష్, రఫేల్స్ కాస్ట్లీ. కాబట్టి ఈరోజు మోదీ గారు తన వార్ రూమ్లో పాకిస్తాన్పై యుద్ధము ఎలా చెయ్యాలి, ఎంత త్వరగా కుదిరితే దీన్ని ఫినిష్ చెయ్యాలి. అమెరికా లాంటి దేశము ఇందులో టోటల్గా ఇన్వాల్వ్ అయ్యింది. మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద భారత్ది పై చెయ్యి అవ్వకూడదు. ఇదంతా ఆలోచించుకొని వీళ్ళు ఏదో ఒక రకంగా మనల్ని యుద్ధంలోకి లాగాలని చూస్తున్నారు. మరి అలాంటి సిచ్యువేషన్లో భారత్ యొక్క ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంటుంది? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.